Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. దెన్ యు షల్ కాల్ అండ్ ద లార్డ్ విల్ ఆన్సర్, యు షల్ క్రై అండ్ హీ విల్ సే హియర్ ఐ యామ్. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమించే దేవుడు ఆయన, నిర్లక్ష్య పెట్టేవాడు కాదు. నీ ప్రతి పిలుపును, నీ ప్రతి ఆక్రందనను విని చూసేటటువంటి దేవుడు. నీవు కన్నీళ్లు విడిచుట, నీవు దారి తప్పిపోవుట, నిర్లక్ష్యము చేయుట సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయన. నీతో సహవాసములో ఉండాలని, ఆయనతో పాటు నువ్వు నడవాలని, నీ కొరకు ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన ఏ ఒక్కటి తప్పిపోకుండా నీవు పొందుకోవాలని ఇష్టపడే ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. లోకం నిన్ను నిర్లక్ష్యం చేయొచ్చు, స్వంత జనాంగం నిన్ను పట్టించుకోకపోవచ్చు, విడిచిపెట్టి ఉండొచ్చు. విడివని ఎడబాయని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు పిలిస్తే జవాబివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతకాలం అనేక ప్రభావాల చేత, పరిస్థితుల కారణాల చేత ఆయనను పిలవటం మర్చిపోయావేమో, ఆయనకు దూరస్థుడివి అయిపోయావేమో. నీ పని ఒత్తిడిలో, నీకున్న సమస్యలలో నువ్వు చిక్కుకొని దేవుని దగ్గరికి రావటం మర్చిపోయి ఉండొచ్చు. పూర్తిగా నిర్లక్ష్యం కూడా చేసి ఉండొచ్చు. ప్రార్థన లేని జీవితాన్ని గడుపుతూ దేవుని సహవాసములోండి దూరస్థుడి వైపు బ్రతుకుతున్నావేమో. నీ యందు ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను ఇష్టపడే దేవుడు మరొకసారి నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు పిలిస్తే నేను ఉత్తరమిస్తాను, నీవు మొర పెడితే నేనున్నానని నీకు అభయాన్ని ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఆయనను పిలిచినప్పుడు నీ పరిస్థితిలోని నడిపించటానికి, సమయానుకూలమైన జ్ఞానము నీకు అనుగ్రహించటానికి, కృప వెంబడి కృప కుమ్మరిస్తూ ఎక్కలేనంత ఎత్తుకు నిన్ను ఎక్కించటానికి, విస్తారమైన దీవెనలు నీ మీద కృమ్మరించి ప్రతి విధమైనటువంటి కన్ఫ్యూషన్, ప్రతి విధమైనటువంటి చికాకును, చింతను నీ నుండి దూరపరచటానికి నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు పిలిచిన ప్రతిసారి, ప్రార్థించిన ప్రతిసారి ఆయన జవాబిస్తూనే ఉంటాడు. కానీ ఆయన మాట వినగలిగిన చెవి కలిగిన వారముగా నీవు నేను ఉంటున్నామా? ఆలోచన చేద్దాం. నిన్ను నడిపించటానికి, నడవవలసిన మార్గమేదో నీకు బోధించటానికి నీకు జవాబిస్తూనే ఉంటాడు. చాలాసార్లు ఆ స్వరాన్ని వినలేని నేపథ్యంలో మనం ఉండిపోతాం. కొన్నిసార్లు బాగా అలసిపోయి మన శక్తి మొత్తం క్షీణించిపోయిన నేపథ్యంలో దుఃఖిస్తూ, భయపడుతూ, ఒంటరిమై మన చుట్టూ చీకటి కమ్ముకున్న నేపథ్యంలో సమస్తాన్ని, ఆశలు సమస్తాన్ని కోల్పోయిన నేపథ్యంలో నువ్వు దుఃఖిస్తూ ఉన్నప్పుడు, అందరూ విడిచిపెట్టి ఏం చేయాలని తోచని నేపథ్యంలో నువ్వు ఉన్నప్పుడు నీతో ఓ మెల్లని స్వరం మాట్లాడుతూ ఉంటుంది. వినగలిగిన చెవి కలిగిన వారముగా ఉండకుండా నీ బాధల చేత, నీ కష్టాల చేత కొట్టుకొని పోతూ ఉంటాం. ఆ నేపథ్యంలో కూడా
నిన్ను ప్రేమించి విడువని ఎడబాయని దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో నేనున్నాను. ఎంత అద్భుతమైన వాగ్దానం! నీ బలహీనతలో నిన్ను బలపరిచేటటువంటి వాగ్దానం, నిన్ను ధైర్యపరిచేటటువంటి వాగ్దానం. ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ అభయం నిత్యుడైనటువంటి తండ్రి నీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ నూతన దినాన్ని నువ్వు ఆరంభిస్తూ ఉన్నప్పుడు నీ పరిస్థితులన్నీ ఒక ప్రక్క, దేవుడు నిన్ను నడిపించటానికి నీకు జ్ఞానం ఇచ్చి మార్గాన్ని బోధించి నీ చేయి పట్టుకొని నడిపించేటటువంటి ఆ ధన్యత ఒక ప్రక్క. నువ్వు ఎటున్నావో ఆలోచన చేయి. ఇంకెంతకాలం చింతిస్తూ నీ ధైర్యాన్ని కోల్పోయి కృంగిపోతావు? నీకు జవాబిచ్చే దేవుడు, నేనున్నానని అభయమిచ్చే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకో. సంతోషముతో, నూతన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని ఆరంభించటానికి సిద్ధపడదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో సూటిగా మాట్లాడారు. ఆశలు కోల్పోయిన మా జీవిత పరిస్థితులలో మేము పిలువగా ఉత్తరమిచ్చే దేవుడు, మేము మొరపెట్టినప్పుడు నేనున్నాను అనే అభయమిచ్చే దేవునిగా మాతో ఉంటూ ఈ దినము నాతో మాట్లాడారు. మీకు వందనాలు. నూతన దినాన్ని ప్రభా నీ సన్నిధి మాతో పాటు కావాలి. మా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనగా బలపరచమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.